ఈ అవకాశాన్ని బట్టి అవకాశం కల్పించిన మరి ఇంకేకి గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు నిజంగానే మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి దినము కూడా ఒక్కొక్కరితో ఒక్కో రీతిగా మాట్లాడాలని ఆశిస్తూ మరి ఎందుకు పనికిరాని నన్ను మనల్ని ఎన్నుకుంటూ దేవుడు మాట్లాడిస్తున్న విధానం బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేనైతే మరి జ్ఞానం లేని దానిని అని నేను ఎరుగుదును. అయితే ఈ సమయంలో మరి దేవుని యొక్క సహాయం లేనిదే మీ మధ్య నిలబడడానికి అర్హత లేని నన్ను మరి దేవుడు ఎంతగానో ప్రేమించి ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇంత గొప్ప దేవుడు నా ప్రభ, మీరు మాకున్నందుకు మేము ఎంతో ధన్యులం నాయన. మహోన్నతుడ, ఈ ఉదయ కాలంలో ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు అని అంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుకనే మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభ. గొప్ప దేవుడు నా తండ్రి, దయగల మన ప్రభ, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అని సెలవిచ్చిన రీతిగా నా ప్రభ మీ సన్నిధిలో కనపడటానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, పాపనైనా ప్రార్థన అంగీకరించిన ప్రభ, ఈ ఉదయ కాలంలో మా నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి, ఈ యొక్క శ్రమల కాల దినములు 4 దినాలు కూడా మీ యొక్క సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి ఈ యొక్క 5 రోజు కూడా నా ప్రభ నీ పాసనలో కనబడటానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధుడా, నువ్వు చేసిన మేళ్లను, నువ్వు చేసిన గొప్ప కార్యాలను మరి ప్రభా నీ యొక్క త్యాగాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీ కృపా సహాయం, మీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకు మాకు దయచేయండి. ఈ సమయంలో ప్రభా నీకు నన్ను నేను అప్పగించుకుంటూ ఉంటున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సహాయం లేనిదే మేమి చేయలేం ప్రభా. కృప చూపించి మీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇన్ని దినములు మనం దేవుని వాక్యం చదువుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు ఎంతో గొప్ప కృప చూపించాడు. మరి ఈ సమయంలో మరి వాక్యంను ధ్యానిస్తూ ఉంటుండగా ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన అంశము అద్వితీయ బాంధవ్యం కదండి. అద్వితీయ అంటే తెలుసు, ద్వితీయకి ఆపోజిట్ అద్వితీయ. అయితే ద్వితీయ బాంధవ్యము, అద్వితీయ అంటే అటువంటిది రెండవది లేదని అర్థం కదండి. మరి అంటే దానితో సమానమైన వాడు ఎవరూ లేరు అనేది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క బాంధవ్యం అనేది ఆయనతో బాంధవ్యము, ప్రత్యేకమైన బంధం అనేది మనము కలిగి ఉండడానికి మరి దేవుడు మరి దేవుని కుమారుడిగా యేసయ్య ఈ లోకానికి పంపించిన విధానాన్ని బట్టి మరి ఎందుకు పంపించాడు అనేది, ఆయన ఈ లోకంలో మరి ఎటువంటి జీవితాన్ని జీవించాడో అది మనము కూడా ఫాలో అవ్వడానికి, మనకు నేర్పించడానికి, ఒక మాదిరిగా జీవించి వెళ్ళిన విధానం మనకు తెలుసు. అయితే ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన మరి కీర్తనలు 2వ అధ్యాయం గాని, మరి ఇర్మియా గ్రంథంలో, మరి ఇంకా మత్తయి సువార్తలో దేవుడు ఏ రీతిగా రాయించి ఉన్నాడో దానిని బట్టి మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది దేవుని సహాయంతో మరి వాక్యాన్ని ధ్యానించుకుందాము. అయితే అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనకు కావాల్సింది, మరి మనం కోరుకునేది నిత్య జీవానికి వారసులం అవ్వాలి అనేదే. మనం ఇన్ని విధాలుగా ఎన్నో తాపత్రయాలు పడుతూ ఉంటాము. ఆ రీతిగా మనము దేవునిలో ఉండాలి, ఏ రీతిగా అయితే దేవునిలో ఎదగాలి అనే దానికి మనకు వాక్యము మన చేతుల్లో పెట్టాడు అని అంటే ప్రతీదీ కూడా ఆయన చిత్తమును మన పట్ల బయలుపరచడానికి దేవుని వాక్యం మన చేతిలో ఉంది కదండి. వాక్యమే దేవుడై ఉండెను గనుక దేవుడు మనతో ప్రతి మాట కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే యొక్క మరి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకోవాలి. అంతేకాదు, ఇక్కడ యోహాను సువార్తలో 17వ వచనంలో రాయబడి ఉన్నట్లు ఇక్కడ అద్వితీయుని గురించి ఎంతో క్లియర్‌గా మనకు రాయబడి ఉండడం మనం చూస్తాము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య దేవునితో మాట్లాడుతూ ఇక్కడ మరి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, ఇక్కడంతా కూడా ఈ అధ్యాయం అంతా కూడా యేసయ్య దేవుని
సన్నిధిలో ప్రార్థించటం అనేది మనం చూస్తాము. అయితే ఇక్కడ 3వ వచనం చూసినట్లయితే, "అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము" అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము ఆ యొక్క ద్వితీయం లేనివాడు, వేరొక వే అంటే వేరొక ప అన్ వేరే ఆయన లేరు అనేది మనకి తెలుసు. ద్వితీయ అంటే అంటే వేరే వాళ్ళు ఉన్నట్లు అనేది మనకు తెలుస్తూ ఉంది. కానీ అద్వితీయ అంటే వేరొకడు లేడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఆయనతో సమానముగా ఉన్నవారు అసలు లేనే లేరని తెలుస్తూ ఉంది. అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును, యేసు ప్రభువును మనం ఎరుగుట, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికొచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకై, మన పాపముల కొరకై ఆయన తన్ను తాను సమర్పించుకొని మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనందరము విశ్వసిస్తున్నాము. అయితే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అదృశ్య లోకంలోనికి వెళ్ళాడు. మరి మూడో రోజున తిరిగి లేచి మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా మనము తెలుసుకుంటున్నాము. వాక్యం ద్వారా విన్నాము, విశ్వసిస్తున్నాము. అటువంటి జీవితాన్ని మనము విశ్వసించుటను బట్టి మనము ఆయనని ఎరుగుటయే నిత్య జీవానికి మరి మనము వారసులమవటానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి చాలా ఉచితమైనటువంటి కృప మనకు దేవుడిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మనకు చాలా సార్లు చదువుతూ ఉంటాం. చిన్న పిల్లల్ని అడిగినా, మరి సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తూ ఉంటారు కదండీ! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు ఆయన యందు పుట్టిన వాని యందు మరి ఆయనను మాత్రమే మనము మరి నమ్మినట్లయితే, అంటే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనము ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించెను అని యోహాను సువార్త 3:16లో చాలా సార్లు మనము చదువుకుంటూ ఉంటాం. అయితే కేవలము ఏకైక కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడని మనకు తెలుసు. అయితే యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలో 14వ వచనం చూసినట్లయితే, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కరెక్టే. మరి ఎందుకు అంటే ఆయనను మనము ఏ ఏలా ఏ రీతిగా నమ్మి ఉన్నాము అనేది మనము చూసినట్లయితే, ఇక్కడ 4వ వచనంలో కూడా ఉంటది కదండీ! ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను. చీకటిలో ఉన్న మనకు వెలుగివ్వటానికి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి దాన్ని గ్రహింపకుండెను. అయితే మరి ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే, ఆ వాక్యము మనలో మన కొరకు ఆయన ఈ వాక్యాన్ని మన కొరకు పంపించటం అనేది మనకు తెలుసు. ఈ యొక్క వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ వాక్యము అక్షరాల ఆయన రూపంలో మన మధ్య నివసించి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటం అనేది మనము గమనించాము. ఆయన ఎంత ప్రతి విషయంలో ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా ఆయన కంప్లీట్ ఆయన వచ్చిన పనిని నెరవేర్చి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన ఈ లోకంలో మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాడు. అయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, ఇక్కడ అద్వితీయ కుమారుని అనేది జనితైక కుమారుని అనేది ఫుట్‌నోట్‌లో రాయబడి ఉంది కదండీ! అయితే మహిమ వలె ఆయన కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయనను కనుగొన్నాము అంటే మనకు నిత్య జీవము ఉంది అనేది మనము గమనించుకోవాలి. అదే అధ్యాయంలోనే మరి ఇంకా కిందకి చూసినట్లయితే మరి 18వ వచనంలో కూడా ఉంది కదండీ! ఆయన ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి యొక్క పోలికలు గాని, తండ్రి యొక్క గుణాలు గాని, తండ్రి యొక్క ఉద్దేశ్యం గాని మన మధ్యకు వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య మరి ఆయనను బయలుపరిచినట్లుగా మనము అద్వితీయ కుమారుడు మాత్రమే మనకు ఆయనను గురించి బయలుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇంకా చాలా చోట్ల మరి అనేక సార్లు చూస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలోను కూడా దేవుడు ఎన్నో మరి అంటే వాగ్దానాలు, ప్రామిసెస్ ద్వారా దేవుడు మనకి అద్వితీయ కుమారుని గురించి మరి ఇంకా ఆయన ఎందుకు రాబోతూ ఉన్నాడు అనేది మనకి అనేక చోట్ల రాయించబడి ఉన్నట్లుగా మనము చాలా సార్లు గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క ఎట్లా అంటే యెషయా గ్రంథంలో ఆహ్
43వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే, "మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు." ఆయన్ని నమ్మిన వారముగా మనము ఏ రీతిగా మనల్ని ఎట్లా ఎంచుతూ ఉన్నాడు అనంటే, ఆయనకు సాక్షులుగా మనలను ఎంచుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క దేవుడు యెహోవా ఈ లోకమందున్న మరి మనమే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవాకి సమస్తమైన జనులుగా వాళ్ళు మరి దేవుణ్ణి ఎరిగిన వారముగా సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ హ్మ్. మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయం చూచినట్లయితే అక్కడ ఈ దేవుడు ఏ రీతిగా మనకి ఒక 4 విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ఇదంతా కూడా మనము అద్వితీయ దేవుని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మీకు ఇప్పటి వరకు అంటే వాక్యానుసారంగా మనతో దేవుడు ఏ రీతిగా చూపించి ఉన్నాడు, ఆయన అద్వితీయ దేవునిగా ఉన్నాడు అనేది మనకి బయలుపరచటం మనం గమనించాం కదండి. అరే అది అద్వితీయ బాంధవ్యము, ఆయన అద్వితీయ కుమారుడిగా మరి అద్వితీయం అనేది లేని కుమారుడిగా ఉన్న ఆయనను మనము ఏ రీతిగా దేవుడు ఎంతగా ఆయనను బయలుపరుస్తూ ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 2వ అధ్యాయానికి వస్తే, కీర్తనలు 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ మరి ఒక 4 విషయాలు మనకి బయలుపరిచినట్లుగా నేనంతా కూడా క్లియర్‌గా చెప్పట్లేదు గానండి. వర్డ్ టు వర్డ్ మరి ఇక్కడ మరి 2వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఈ యొక్క 4 చిత్రాలను ఎట్లా అంటే యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధంగా నిలబడే అన్యజనులు గాని, రాజులు దురహంకారంతో అంటే వాళ్ళకున్న అహంకారంతో దేవుని పైన, ఆయన ధర్మశాస్త్రం పైన, ఆయన మెస్సియా పైన అల్లరి చేస్తూ, తిరుగుబాటు చేస్తూ ఉన్న మానవ జాతిగా వాళ్ళు మరి వాళ్ళ దయనీయ పరిస్థితిలో ఉన్న విధానం కీర్తనాకారుడు మనకు వివరించినట్లుగా ఇక్కడ మనము 2వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో మనము గమనిస్తాము. అయితే ఇక్కడ మరి ఒక్కొక్క వచనాన్ని బట్టి కాదు గానీ మరి ఒకటో అపోస్తల కార్యాల్లో కూడా ఈ రీతిగా మనకు ఎంతో క్లియర్‌గా దీని గురించి మనకు రాయబడి ఉండటం చూస్తాము. సేమ్ ఇదే వర్స్‌ని మరి పేతురు, యోహాను వాళ్ళు మరి అక్కడ మనకు బయలుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏది అనంటే అంటే ప్రొఫెసీ అనేది మనకు పాత నిబంధనలో చెప్పబడింది. కొత్త నిబంధనలో నెరవేర్చబడటం అనేది మనము గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క అపొస్తల కార్యాలు 4వ అధ్యాయంలో 25-27 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి అనేది మనకు ఇక్కడ మరి శిష్యులు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క వచనాన్ని ఇక్కడ కూడా మనము 2వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాము కదండి. ఇక్కడ ఏ అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. వీళ్ళు ఎవరు అనంటే దేవునికి విరోధముగా వీళ్ళు పోగై ఆయన మీద, ఆయన రాజ్యం మీద మరి ఇక్కడ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం అనేది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే ఆ రీతిగా ఆయనకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా నిలబడే అన్ని జనులు ఈ రీతిగా వాళ్ళ అహంకారంతో రాజులు గాని, వారు అహంకారంతో దేవుని పైన, ధర్మశాస్త్రం పైన, మెస్సియా పైన ఇలా చేస్తూ అల్లరి చేస్తూ ఉన్న విధానం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అన్నిటికీ కూడా దేవునికి విరోధంగా ఆయన సత్యదేవుడనే అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నప్పటికీ ఇంకా వ్యతిరేక శక్తులు వాళ్ళు ఇంకా లోతైన అనుభవం దేవుని నిజంగా తెలుసుకోలేక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది మనం ఇప్పటికీ మనము గమనిస్తూ ఉన్నాము. అలాగే మరి వీళ్ళందరూ కూడా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు అన్నది మనము గమనిస్తూ ఉన్నాము. అయితే 4-6 వచనాలు చూసినట్లయితే తిరుగుబాటుదారులను నాశనం చేసి ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించే సమయం రాబోతూ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది కదండి. ఈ యొక్క అధ్యాయం అంతా మరి మీరు తర్వాత చదువుకున్నట్లయితే
ఈ 4-6 వచనాలు చూస్తే ఆయన రాబోతూ ఉన్నాడు. వీళ్ళందరికీ తగిన విధముగా శిక్ష విధిస్తాడు అనేది మనందరికీ తెలుసు. అయితే దాని మీద తర్వాత ఈయన మరి వాళ్ళందరినీ కూడా మరి చూసి వాళ్ళకి రాబోయే ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆయన నవ్వుచున్నాడు అనేది మనము గమనించవచ్చు. ఎందుకు అనంటే ఆయన ఎవరు ఎంత వ్యతిరేకంగా ఆయన మీదకు వెళ్ళినప్పటికీ వాళ్ళేమి చేయలేరు గనక, వాళ్ళ నిరర్ధకమైన ప్రయత్నాలను బట్టి, వాళ్ళు చేసే ఆ యొక్క ప్రయత్నాలన్నిటిని బట్టి ఆయన నవ్వుతున్నట్లుగా మనం ఇక్కడ 4 వచనంలో చూస్తాము. అంటే మనం కూడా ఏదో ఆయనకి వ్యతిరేకంగా ఏదో చేసేద్దాము, సొంత స్వబుద్ధి మీద ఆధారపడి చేద్దాము అనుకున్నవన్నీ కూడా వేస్ట్ అవుతాయి అనేది ఆయనకు తెలుసు. ఆయనకిష్టంగా ఉండి, ఆయన చిత్తమును అనుసరిస్తూ, ఆయనకు ప్రియ బిడ్డలముగా ఉంటూ, చేస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని మన పట్ల జరిగిస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా చేస్తే ఈ రీతిగానే ఆయన నవ్వుతాడు అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 4-6 వచనాలు చదివినప్పుడు మరి ఆ యొక్క తిరుగుబాటుదారులను నాశనం చేసి అంటే ఆయన రాకడలో వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాడు అనే ఆ యొక్క సత్యాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వారి విషయమై హేళన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క సమయం రాబోతూ ఉంది. మూడవది ఏంటి అని అంటే ఇది రెండవ విషయం. మరి మూడవ విషయం ఏంటి అంటే తన అధికారాన్ని వ్యతిరేకించే వారందరినీ అంటే ఆయన అసలు దేవుడు కాడు. ఆయన అధికారం ఏమీ లేదు. ఆయన రాజ్యం లేదు అని మరి అన్యజనులు నమ్మట్లేదు. అయితే తన అధికారాన్ని వ్యతిరేకించే వారందరినీ కూడా ఓడించి, ఆయా దేశాలన్నింటిలో కూడా తనకు స్వాస్థ్యంగా పొందడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపిస్తాడు అనే ఆ యొక్క ప్రాఫెసీని మనం 7-9 వరకు చూసినట్లయితే అక్కడ మనము గమనిస్తాము. అయితే అంత్య దినాన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి దేవుని శత్రువులను నాశనం చేసినప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతది అనేది మనకి గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వచనాలను చదువుతూ ఉన్నప్పుడు మరి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సహాయం కొరకు అడుగుతూ మనం చదివినప్పుడు మనకి మరి ఈ యొక్క మర్మాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మరి ఆ దేవుని శత్రువులను దేవుడు ఏ రీతిగా నాశనం చేస్తాడు అనేది ఈ వాగ్దానం నెరవేరబోతూ ఉందనేది మరి ప్రకటన గ్రంథంలో 12:5లో గాని 19:15లో గాని మనం చదివినప్పుడు అక్కడ వివరంగా రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు నమ్మకమైన విశ్వాసులందరూ కూడా ఆయన పరిపాలనలో పాలు పంచుకుంటారు అనే సత్యాన్ని మనము ఎరిగి ఉన్నాము. కాబట్టి ఆ రీతిగా దేవునిలో బలముగా మనం ఉండటానికి దినదినము కూడా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా నాలుగో విషయం ఏంటి అనంటే, దేవుని మహాభయంకరమైన తీర్పు దినం రాకముందే సర్వశక్తివంతుడైన దేవుని ముందు వివేకం కలిగి ఆయన్ని ఆశ్రయించమని దేవుడు మనకి ఈ యొక్క కీర్తన ద్వారా మానవులను హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. ఎందుకు అనంటే ఈ యొక్క 10వ వచనం నుంచి 12 వచనాలు చూసినప్పుడు ఇక్కడ ఉంది కదండీ! వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు ఆయన్ని వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. అయితే దేవుని కోపము రగులుకున్నప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొనే ఆ యొక్క ధైర్యం ఎవ్వరికీ లేదు. కాబట్టి ఆయనను మరి ముద్దు పెట్టుకొనుడి అనేది దాని అర్థం ఏంటి అనంటే ఆయనకి విధేయత కలిగి ఆయనను మనం ఘనపరిచే వారముగా ఉండాలి అనేది ఆయన యొక్క ఆశ అయ్యున్నది గనుక ఆ రీతిగా మనము మరి దేవుని కుమారుని పట్ల మనము ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. ఆ యొక్క తీర్పు దినం రాకముందే దేవుని ముందు వివేకము కలిగి ఆయన్ని ఆశ్రయించమని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అందరం కూడా ఎట్లా అంటే ఈ యొక్క వాక్యాలను చదువుతూ ఉన్నప్పుడు మరి దేవునికి విధేయత చూపించాలి అనేది మనము నేర్చుకోవాలి. ఆయన కోపము త్వరగా రగులుకుంటది కాబట్టి వాళ్ళు నశిస్తారు. ఆయనకి కోపం తెచ్చే విధముగా మనం ఉండకుండా, మనం ఇప్పటి వరకు ఎన్నో అధ్యాయాలు చదువుతూ ఉన్నాము కదండీ! ఎన్నో గ్రంథాలు ఇది ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము అదే లేవీకాండంలోను మనము గమనించినట్లయితే ఆ యొక్క నిర్గమకాండం నుంచి ఆ యొక్క ఇశ్రాయేలీయులను నడిపించటం, వాళ్ళు విసిగించటం, వాళ్ళ పట్ల దేవుని యొక్క ఉగ్రత సంఖ్యాకాండం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది నిర్మూలమైపోయారు అనేది మనం గమనించినప్పుడు ఆయన ఉగ్రతకు మరి మనము తట్టుకోలేము గనుక ఆయనను మరి కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే విధంగా అంటే ఆయనకు విధేయత చూపించే విధముగా మనం ఉన్నప్పుడు ఆయన కోపానికి పాత్రలం అవ్వకుండా మనలను ఆయన
తప్పిస్తాడు అనేది ఈ యొక్క అధ్యాయంలో మనకు వివరంగా రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ యొక్క ఉన్న 4 విషయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. మరి అయితే ఈ రీతిగా మనము ఉన్నప్పుడు మరి ఇంకా ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్తలో కూడా 22వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటూ పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనను ఏ రీతిగా విసిగించారు అనేది మనము చాలా సార్లు చదువుతూ ఉంటాము. అయితే ఈ యొక్క 4 విషయాలు దేవుని యొక్క రాకడ గురించి ఎంత క్లియర్‌గా ఉంది కదండీ! ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి శిక్షించటం, శిక్షిస్తాడని, వాళ్ళు చేసే పనులకు ఇవన్నీ కూడా నిరర్ధకమని దేవుడు నవ్వుతూ ఉన్నాడని, ఆయనను మరి మనము ఆయన రాకడ వస్తూ ఉంది కనుక ఆయన ఉగ్రత వారి మీదకి వస్తదని, నమ్మని వారి మీదకి వస్తదని, లాస్ట్‌లో మరి ఆయన కుమారుని ముద్దు పెట్టుకొని ఆయనకు విధేయత కలిగిన వారంగా ఉన్నప్పుడు, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడతామని ఈ యొక్క రెండవ కీర్తనలో రెండవ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క మత్తయి సువార్తలో చూస్తే 22వ అధ్యాయంలో మనకి ఈరోజు ఏర్పాటు చేయబడింది 41 నుంచి మరి 46 వరకు రాయబడి ఉండ ఉండే విధానాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క క్రీస్తుని గురించి మీకేం తోచుంది? పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి అడుగుతూ ఉన్నాడనమాట. క్రీస్తుని గురించి మీకేం తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాడు. అడిగినప్పుడు దావీదు కుమారుడని వారు చెప్పిన విధానం మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే నేను శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన చెప్పుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రభు అయితే ఆయన ఆయనకు మరి ఆల్రెడీ దావీదు కుమారుడని చెప్తూ ఉన్నాడు కదా! అయితే ఆయనకు ప్రభు అని ఆయన ప్రభువు అనంటే ప్రభు అంటే అన్నిట్లి మీద అధికారిగా ఉన్నాడు కదా! అయితే ఆయనే ప్రభువు అని ఎందుకు సంబోధిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మరి అడుగుతూ ఉన్నాడనమాట. అడిగినప్పుడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడవుతాడు అనేది మనము ఇక్కడ చాలా క్లియర్‌గా మనకి రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 22వ అధ్యాయంలోనే చూస్తూ ఉన్నప్పుడు తన శత్రువుల చేత అనేక సార్లు ఆయన ప్రశ్నిస్తూ ఎన్నో సార్లు ఈ యొక్క అధ్యాయంలోనే చూస్తూ ఉన్నప్పుడు 17వ వచనంలో గాని, 23-28 వచనాలు చూసినప్పుడు, 34-36 వరకు చూసినప్పుడు, ఈ యొక్క అధ్యాయం అంతా గమనించినట్లయితే ఆయన తన ప్రశ్నతో వారిని చిక్కుల్లో పెట్టినట్లుగా యేసయ్యను మనము అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మరి వాళ్ళు అడిగినప్పుడు ఒక్కసారి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కూడా వచ్చినట్లుగా చూస్తాం. సపోజ్ ఇక్కడ 36 నుంచి 36 వచనం 34-36 వచనాలు చూసినప్పుడు ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడగడం. ఇక్కడ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవా ప్రభువును ప్రేమింపవలనన్నది అని ఇది ముఖ్యమైన ఆజ్ఞగా ఆయన వివరించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. వీళ్ళను మరి ఇక్కడ 17వ వచనంలో కూడా అడుగుతూ ఉన్నారు కదండీ! ఆహ్, నీకేం తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపించినప్పుడు, ఆయన చాలా ఆళ్ళ యొక్క వేషధారణ చూస్తూ అనేక సార్లు యేసయ్యని చిక్కులు పెట్టాలని వాళ్ళు ప్రశ్నలు వేయడం, వాళ్ళు తిరిగి మాట్లాడలేని రీతిగా ఆయన జవాబివ్వడము అనేది ఆయన జ్ఞానాన్ని చూసి వీళ్ళు మళ్ళీ కామ్‌గా ఉండడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పినప్పుడు ఈ రూపాన్ని పైవ్రాతయు ఎవరివని వారినడిగితే, వాళ్ళు కైసరు అన్నారు కదా! కైసరు అన్నప్పుడు కైసరుకివ్వండి. దేవునికివ్వండి. దేవుడు మనకు చెప్పిందేంటి? ఆయనకొచ్చిన దాంట్లో మనకొచ్చిన దాంట్లో మరి దేవునికి ఇవ్వాల్సింది ఏంటి అనంటే, ప్రథమ ఫలమనేది ఆయనకిచ్చేయాలి. దేవునికిచ్చేయాలి. కైసరికి ఎలా అయితే చెల్లించాలో కైసరికివ్వాలి. కాబట్టి అది ఎంతో తెలివిగా వారికి చెప్పిన విధానం బట్టి, వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనము 22వ వచనంలో చూస్తాం. ఈ రీతిగా ఈ యొక్క అధ్యాయంలోనే ఎన్నో రీతులుగా ఆయనను అంటే ప్రశ్నలు పెట్టి, తికమక పెట్టి, ఆయన మాట్లాడలేనప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుదాం. వీళ్ళే గొప్ప జ్ఞానవంతులుగా ప్రూవ్ చేసుకుందాం అనుకున్న రీతిని బట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క సద్దూకయ్యుల నోరు మూయించునని 34వ వచనం నుంచి చూస్తూ ఉన్నప్పుడు వారిలో వీళ్ళు మరి దేవుడిని విసిగించడానికి, శోధించడానికి అడిగిన క్వెషన్స్‌ని బట్టి మనము గమనిస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఆహ్,
దావీదు ప్రభువుకి యెహోవా ఇచ్చిన ఆజ్ఞను ప్రభువు అనే పదము అధికారంలో ఉన్న అంటే పేరు లేక క్రీస్తును దావీదు సంతానంగా మాత్రమే కాకుండా దావీదు కంటే అధికుడైన దేవుడు అని సూచిస్తూ ఉందన్నమాట ప్రభువు అనంటే. కేవలము దావీదుతో ఈక్వల్ అయిన ఆయన కాదు గానీ, ఆయనకు అధికముగా ఉన్న, ఆయన పైవాడుగా ఉన్న విధానము మనము ఇక్కడ నా ప్రభువుతో సెలవివ్వటం అనేది ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం కదండీ! అయితే ఈ యొక్క నేను నీ శత్రువులన్నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అనే వాక్యాన్ని బట్టి దేవుడు ఆయన ఎంత అధికముగా ఉన్నవాడో, అద్వితీయుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆయనకు సాటి లేదు. ఆయనతో మరి సమానులెవ్వరూ లేరు అనేది మనకి దేవుడు ఇక్కడ మనకు బయలుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే 110వ వచనంలో 110వ అధ్యాయం కీర్తనలో కూడా మొదటి వచనంలో అక్కడ ఉంటది కదండీ! ప్రభువు అనే పదం గురించి ప్రభువు అంటే మరి అధికారంలో ఉన్న పేరు లేక క్రీస్తును దావీదు సంతానంగా మాత్రమే కాకుండా ఆయనకంటే అధికుడుగా ఉన్నాడు అనేది మనకు మరి వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క కీర్తన గ్రంథంలోని 110వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు చూసినప్పుడు కూడా ఇక్కడ మనము గమనిస్తామండి. ఎట్లా అంటే అక్కడ కూడా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు ఇదే ప్రాఫెసీ అక్కడ నెరవేర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క 110 ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇది శాశ్వతమైన మెస్సియా రాచరికాన్ని గాని, ఆయన యాజకత్వాన్ని, దుర్మార్గులను ఆయన నాశనం చేయడాన్ని, ఈ భూమి మీద ఆయన పరిపాలనను వర్ణించే కీర్తనగా ఈ యొక్క కీర్తన ఉండడం మనము గమనిస్తాము. అయితే ఈ యొక్క కీర్తన పదే పదే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో రీతులుగా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దైవత్వం గురించి చెప్పడం. మరి ఈ యొక్క నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను దేవుని యొక్క శత్రువులను ఆయన పాదముల కింద ఉంచడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చును. ఇట్లా ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య యొక్క పరిపాలన అనేది మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు మరి ఏ రీతిగా అన్నిట్లికంటే పైవాడుగా ఉన్నాడు అనే సంగతి క్రీస్తు రాచరికాన్ని నొక్కి చెప్పడానికి మనము ఇది గమనిస్తూ ఉన్నాము. అలాగే మరి దేవుడు క్రీస్తుని శాశ్వతమైన యాజకునిగా చేశాడని నిరూపించడానికి మనం ఎన్నో రిఫరెన్స్‌లు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా చూస్తూ ఉన్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5 అధ్యాయం 6 వచనంలో గాని, మరి 6 అధ్యాయంలో కూడా మరి 20 నుంచి 20వ వచనం నుంచి చూసినప్పుడు 7వ అధ్యాయంలో 28 ఇవన్నీ కూడా చాలా చోట్ల ఆ రీతిగా మనకు దేవుని యొక్క ప్రాధాన్యత, ఆయన యొక్క ఆధిక్యతను గురించి మనకు తెలియజేయబడడం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడైన యెహోవా దావీదు వంశంలోని రాజును అంటే దావీదు వంశంలోంచి ఆయన వచ్చాడు కనుక ఆయన తాను నియమించిన తన ప్రతినిధిగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కూడా 2, 3 సార్లు ఆయన మరి యేసయ్య గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఒక చోట చెప్తాడు. తర్వాత ఇంకో చోట ఆయన చెప్పింది మీరు అంటే ఆయన ఆజ్ఞలను మీరు వినమని చెప్పినట్లుగా ఒక చోట వింటాము. మరి ఈ రీతిగా ఆయన నా ప్రియ కుమారుడు అని ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా ఆకాశంలోంచి ఒక శబ్దం రావడం మనము చూస్తాము. అలా ఆ రీతిగా ఆయన దేవుని యేసయ్య గురించి ఆయన అక్కడ మరి సర్టిఫై చేసిన విధానం మనకి తెలుసు. దేవుడే తన స్వరంతో అక్కడ వినిపించటం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అయితే నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు అనే భావప్రజ్ఞ అది చూస్తూ ఉన్నప్పుడు రాజు యొక్క విజయ పరంపర ఆయన మరణమును జయించి తిరిగి లేవడం అనేది సమస్తము ఆయన పాదాల కిందకి వెళ్ళింది. వినయ సూచకంగా అందరూ తల్ల వంచి రాజుకు లోబడటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి యేసయ్య గురించి ఎంతో ఆధిక్యత కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు చూస్తూ ఉన్నప్పుడు ఇది చాలా వివరంగా ఈ యొక్క 110వ అధ్యాయంలో మనము చూస్తామండి. అయితే ఈ యొక్క ఇంకా దీన్ని చూస్తూ ఉన్నప్పుడు దావీదు ఆయన ప్రభువని ఎలా చెప్తూ ఉన్నాడు
దావీదు ఆయన ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడగగా ఎవడునూ మారు మాట చెప్పలేక ఆ దినం నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్న కూడా అడుగ తెగింపలేదు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే దావీదు ప్రభుకి యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మరి ఈ యొక్క అధ్యాయంలో చూసాం కదా! 110వ అధ్యాయంలో చూసాం కదా! అలాగే ఆయన ఆహ్, క్రీస్తుని దావీదు సంతానంగా మాత్రమే కాకుండా దావీదు కంటే అధికుడైన వాడుగా మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాము అనేది కూడా మనము గమనించుకోవాలి. ఈ రీతిగా మనము ఆహ్, యేసయ్యను కలిగి ఉన్న మనము ఆయన ఎంత ఆధిక్యత కలిగిన వాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు అయిన మన దేవుడు. మరి ఆయనను మనము కలిగినందుకు మనం ఎంతో ధన్యులుగా ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఉంటది కదండీ 2, 3 చోట్ల 2, 3 చాలా చోట్లుంది. 2, 3 రిఫరెన్స్ మామూలుగా చెప్తాను. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయం 39వ వచనంలో ఉందండి. ఏమిటి అనంటే ఆయన యొక్క ఆధిక్యత ఎలా ఉంటది? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చుట అనేది ఆ ప్రభువు అనే ఆయన మరి ఇదిగో నేనే దేవుడను నేను. దేవుడను అంటే నేనే దేవుడను. ఇదిగో నేనే దేవుడను, నేను దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడైనా ఎవడునూ లేడు అనేది మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తాం. అలాగే యెషయా 43:10లో, యెషయా 46:9లో కూడా చాలా వివరంగా దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేది మనము గమనిస్తామనమాట. ఇక్కడ ఒక్క వాక్యం నేను చదివినిపిస్తాను. యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే మీరు తెలుసుకొని ఇందాక నేను చెప్పాను కదండీ! సాక్షులుగా ఉండాలి అని కోరుకుంటున్న విధానం మనం ఇక్కడ చూస్తాము. అలాగే నేనే దేవుడను మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు అనే వాక్యము ద్వారా మనతో దేవుడు ఇక్కడ మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 46వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం గమనించినట్లయితే ఆహ్, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు అని ఎంత ఖచ్చితంగా మన దేవుడు ఎంత గొప్పగా చెప్పగలుగుతున్నాడు అనంటే ఆయన సచ్చి దేవుడు గనుక మనము మరి ఆయన బిడ్డలముగా ఉన్నందుకు మనము అద్వితీయ కుమారుణ్ణి, అద్వితీయ దేవుడిని బాంధవ్యంలో మనము ఉండటానికి అంటుకట్టబడాలని దేవుడు ఈ యొక్క మనకు ఏర్పాటు చేయబడిన ఈ లెంట్ సీజన్ అంతా కూడా మనం దినదినము కూడా ఆయనతో ఏ రీతిగా అంటుకట్టబడాలి, ఫలించాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న విధానము మనము గమనించొచ్చు. ఇంకా మూడవదిగా ఏంటి అంటే ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళినట్టయితే ఇర్మియాలో 7వ అధ్యాయంలో చదువుతూ ఉన్నప్పుడు అంటే దేవుడు మనల్ని ఎంతగా హెచ్చరిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు కదండీ! లేకపోతే మనల్ని వీళ్ళ బ్రతుకు వీళ్ళ బ్రతకని, వీళ్ళ చావు వీళ్ళ చావని అని వదిలేసే స్థితిలో ఉన్న మనలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో సిద్ధపరుస్తూ, బలపరుస్తూ ఆయన రాకడలో నిజమైనటువంటి అర్హత కలిగిన వారముగా మనలో ఉన్న లోపాలన్నిటిని విడిచిపెట్టి ఆయనను అంగీకరించిన వారముగా ఆయనకి ఇష్టముగా మనం జీవించాలని ఆయన యొక్క ఆశ కదండి. కాబట్టి ఇక్కడ ఇర్మియాలో చూస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఎంతగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అనంటే నీవు యెహోవా మందిరం ద్వారంన నిలువబడి 7వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు ఈ దినం కొరకు మనకు ఏర్పాటు చేయబడి ఉంది కదండి ఈరోజు లెసన్‌లో. అయితే ఈ యొక్క అంటే మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది మన పరిస్థితి ఎలా ఉంది? అనేది దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆహ్, అధ్యాయంలో చూసినట్లయితే మనతో మాట్లాడుతూ ఉన్నాడు యెహోవా. మరి యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములో పడి ప్రవేశించు యూదా వారలారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి యొక్క ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అనంటే 3వ వచనంలో నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయున్నట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలా గనక మీ మార్గాలను
మరి 5వ వచనంలో కూడా మరొకసారి మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల, ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును అనేది మనకెంత క్లియర్‌గా చెప్తూ ఉన్నాడంటే, అయితే అనేక మంది అబద్ధ మాటలు మీరు నమ్ముకొనుచున్నారు. ఇవి మీకు అన్నీ కూడా నిష్ప్రయోజనములు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరో ఏదో చెప్పి అనుకూలమైనటువంటి మెసేజెస్ ఇస్తూ ఉన్నప్పుడు అవి నమ్మకొద్దు గానీ, కేవలము ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడుతూ ఆయన ఏమి బయలుపరుస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు కదండీ! మరి ఈ యొక్క ఇర్మియాలో చూస్తూ ఉన్నప్పుడు ఎట్లా అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆహ్, ఉండాలి అనంటే కొన్ని మరి ఆయన ఆజ్ఞలకు లోబడిన వారముగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన మార్గాన్ని గాని మనము మన క్రియలు నిజమే. మన మార్గం ఎలా ఉంది? దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నామా? లేకపోతే వేరే మార్గంలో మన ఇష్టానుసారంగా అంటే ఇది ఎవరికో మరి యూదా వాళ్ళకి కాదు గాని మనతో దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు అనేది మనము గమనించినట్లయితే ఇదంతా కూడా మనము దేవునికి నమస్కారం చేయడానికి వెళ్తూ, ఇక్కడ ఇదే దేవుని యొక్క సన్నిధి ఇట్లా అనుకుంటూ మనము గమనించడం కాదు గానీ, మనము ఏ రీతిగా ఉంటున్నాము, దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకునే సమయం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవునికి ఎవరి పట్ల విధేయత చూపించవలసి ఉన్నారో, ఆ వ్యక్తి ఎదుట తల వంచుకొని వంగి సాష్టాంగపడడం అనేది ఆ సమయాలలో, ఆ రోజుల్లో మరి మనము గమనించాం. మోషే గురించి విన్నప్పుడు కూడా చూసాం కదండీ! ఈ మోషే, అహరోనులు ఏ సమయంలోనైనా దేవుని ఉగ్రత వస్తూ ఉంది అన్నప్పుడు, దేవుని గనపరచాలి అనుకున్నప్పుడు, దేవునికి లోబడాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి అన్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేసిన వారుగా మనం అక్కడ గమనించాం కదండీ! ఆ రీతిగా మనం సాష్టాంగ నమస్కారం మనం చేయలేము గానీ, మరి మనం ఎలా అయితే దేవుని సన్నిధిలో మరి ఒప్పుకుని వాటన్నిటిని కూడా మన మార్గాల్ని, మన యొక్క జీవితాన్ని ఎలా అంటే మన క్రియలను చక్కబరుచుకోమంటున్నాడు. యథార్థమైన జీవితం అనేది దేవునికి చాలా ఇష్టమండి. పైకొకలాగా, లోపలొకలాగా, వేషధారణగా, నా నామకార్థంగా ఆ రీతిగా కాదు. దేవుని సన్నిధిలో యథార్థత ఎంత పారదర్శకంగా ఎలా అంటే అటు ఎ ఎ ట్రాన్స్‌పరెంట్‌గా దేవుడు మనల్లో చూసేది చాలా ప్లెయిన్‌గా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రతివాడు కూడా తన పొరుగువాడి అన్యాయం చేసినప్పుడు వారికి అలా చేయకుండా పక్కవారికైనా, ఎవరికైనా పక్షపాతం అనేది మనం చూడకుండా, మరి న్యాయమైన జీవితం, న్యాయాన్ని జరిగించే వారంగా ఉండాలి అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకోటేంటి అనంటే, మనం ఇతరులను చూసి అందుకనే అన్నాడేమో దేవుడు కదండీ! నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని. కనుక మరి మొదటిదైతే ఆయనను మనం చదివినట్లుగా, మరి ఆ యొక్క సువార్త పాఠం చదివినట్లుగా ఆయన మాత్రమే దేవుడు. నేనే దేవుడిని. ఆయన తప్ప వేరొక దేవుడు మనకుండకూడదు. భూ అంటే మనం ఎప్పుడు కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ఆయన యందు నమ్మకముంచాలి. ఆయనకు లోబడాలి. మరి ఆ యొక్క భూమి క్రిందే గాని, భూమి అంటే ఎలా అంటే నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని, దేని రూపమును, దేని విగ్రహాన్ని కూడా మీరు చేసుకోకూడదు. దానికి సాగిలపడకూడదు. దానికి నమస్కరించకూడదు. అని దేవుడు ఎంత క్లియర్‌గా మనకి మొదటి ఆజ్ఞ చెప్పి ఉన్నాడు కదండీ! ఆ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ యొక్క వచనాన్ని బట్టి మనం ఇప్పుడు చదివిన ఆ యొక్క సువార్త పాఠంలో చాలా క్లియర్‌గా రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుగా ఆయన మనకు ప్రతిష్ఠించుకొని ఆయనకు లోబడిన వారంగా ఉండాలి. మరి రెండోది ఏంటి అంటే కీర్తనల గ్రంథంలో కూడా ఆయన రాకడలో ఎలా ఉంటది? ఆయనకి వ్యతిరేకస్తుల పట్ల ఆయన ఏం చేస్తాడు? హేళన చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడలో వారికి సరియైన శిక్ష ఉంటది. ఆయన అక్కడ సమీపంలో ఉందని మనం 2వ అధ్యాయంలో కీర్తనలో చూసాము. ఇక్కడ ఇర్మియాలో చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మన పరిస్థితి ఎలా ఉంది? అనేది మనం చూసినట్లయితే ఇంకా పరదేశులను గాని, తండ్రి లేని వారిని గాని, విధవరాండ్రను బాధింపకయు వేరే వాళ్ళ పట్ల చాలా నీచమైనటువంటి జీవితం చూపు చూడకుండా మనము ఎంతో దయ, జాలి, కరుణ కలిగిన వారముగా దేవుణ్ణి కలిగిన ఉన్నాము అనుకునే మనము ఆయన లక్షణాలను కలిగి
అవి వాటిని మనము చూపించే వారముగా, మరి అది మనస్ఫూర్తిగా మనం యథార్థమైన జీవితంతో మనము చేసేవారముగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇతరులను వారిని బాధింపకుండా, అది ఈ చోట నిర్దోష రక్తం చిందింపక మీకు కీడు కలుగజేయ అన్య దేవతలను అనుసరింపకుండా, అన్య దేవతలను ప్రతీది కూడా మరి వెంబడిస్తూ ఉన్నప్పుడు అది అసలు దేవునికి చాలా ఆయాస్కరం. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వాలి కాబట్టి వేరే వాటి మీద నమ్మకం ఉంచకూడదు. అంతేకాదు ఈ స్థలమును దేవునికి మరి నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున మీ పితరులకు ఇచ్చిన దేశాన్ని మీరు మరి కాపురం ఉండాలి అనంటే కాపురం ఉంచుదును అని చెప్తూ ఉన్నాడు. మరి అదే రీతిగా మనకు కూడా మనము నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలి అనంటే, నిత్య దేవుని కలిగిన మనము ఏ రీతిగా ఉండాలి అనంటే, మనల్ని మనం సరిజేసుకుంటూ ఎప్పటికప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ అబద్ధ మాటలు ఇవన్నీ కూడా మనకు నిష్ప్రయోజనమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనందరము కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించటానికి మరి అంటే అన్ని విధాలుగా కూడా దేవుడు ఇందులో మనకి హెచ్చరించిన విధానాన్ని బట్టి మన మార్గాన్ని మరి మన క్రియలను చక్కపరుచుకొని ఇష్టమైన దేవుని రెండే రెండు మనకు ఎక్కువగా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడండి. మన మార్గాలు ఎలా ఉన్నాయి? దేవుని మార్గంలో ఇదే మార్గము, దీనిలో నడువుడి అనే స్వరాన్ని నేను మీకు వినిపిస్తాను అని వాగ్దానం చేసింది. దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ వినగలిగే చెవిని మనకు కలిగినప్పుడు ఉన్నప్పుడు ఆ రీతిగా మనము లోబడి మనస్సు కూడా మనము కలిగి ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన త్రోవల్లో ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకంలో జీవించి మనకు మాదిరి చూపించాడో, ఆ రీతిగా మనందరం కూడా జీవించడానికి ఈ క్రింద మనకిచ్చినవన్నీ కూడా ఈ యొక్క ఇర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయం 6, 7 వచనాలు చూసినప్పుడు మనం ఏదైతే చేయకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడో, ఆ రీతిగా మనం ఇతరులను ప్రేమతో చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు మన మార్గాలు, మన క్రియలు ఎన్నో బలహీనతలుంటాయి. ఎన్నో సార్లు తప్పిపోతూ ఉంటాం. మరలా దేవుని సన్నిధికొచ్చి ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటాం. అలాగే మనం ప్రతి విషయంలో కూడా మరి ఎప్పుడు చేసే తప్పులే చేయకుండా నూతనమైన విధానంలో నూతనంగా దేవునిలో జీవించాలని దేవుని యొక్క ఆశ. ఆ రీతిగా దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనందరం కూడా దేవుని మార్గంలో నడవడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు కలుగును గాక. ఆమేన్.